సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హైదరాబాద్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఓ కారు టూ వీలర్ ను ఢీకొట్టి బీభత్సం సృష్టించింది. అడ్డుకున్న బాధితుడిని కారు బానెట్ పై 2 కిలోమీటర్ల వరకు ఈడ్చుకు వెళ్లాడు కారు డ్రైవర్. ఆ తర్వాత స్థానికులు అడ్డుకోవడంతో బాధితుడిని వదిలేశారు. గాయత్రి నగర్ నుంచి ఎల్బీ నగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రి ఎస్కే జిలానీ, అతని కొడుకు ఫైసల్ ను ఒక కారు వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా కారులో ఉన్న వ్యక్తి ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేశాడు. అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో తండ్రి ఎస్కే జిలానీ కారును ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవర్ వాహనం ఆపకుండా ముందుకు దూసుకువెళ్లాడు. జిలానీ కార్ బానెట్ పై ఉండగానే సుమారు 2 కిలోమీటర్ల మేర లాగుతూ తీసుకువెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. కారు బాలాపూర్ చౌరస్తా వరకు వెళ్లి అక్కడి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి మందమల్లమ్మ చౌరస్తా వరకు వచ్చాక అక్కడ ప్రయాణికులు అడ్డుకోవడంతో డ్రైవర్ బాధితుడిని వదిలి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో కొడుకు ఫైసల్ తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం అతను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేను మీర్పేట్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్ 2 వీలర్ మీద పోతున్నాను. ఆ గాయత్రి నగర్ టర్నింగ్ కాడ మనకు 4 వీలర్ కార్ వచ్చి వెనకంగా గుద్దేసి మా అబ్బాయికి గుద్ది జుట్టు పట్టుకొని డివైడర్ గుద్దుకుంటా పోయింది. నేను ఆ స్టేషన్లో ఉరికి బండి బానెట్ పట్టుకున్నా కూడా ఆపుతలేడు అతను. అది అట్లానే నాకు మన మందమల్లమ్మ చౌరస్తా కానించి బాలాపూర్ చౌరస్తా కమాన్ ఉంది కదా, కమాన్ కాడంగా యూటర్న్ తీసుకొని మళ్ళీ మందమల్లమ్మ కాడ జనాలు ఆపిండాడు. మా అబ్బాయికి చాలా దెబ్బలు తగినాయి. మా అబ్బాయి నైటింగల్ హాస్పిటల్లో ఉన్నాడు. చాలా సీరియస్గా ఉన్నాడు. మొత్తం బొక్కలు, కాళ్ళ చేతులు బొక్కలు ఇరిగిపోయినాయి.